సాగునీటి కోసం జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కతలాపూర్ మండల కేంద్రంలో కోరుట్ల వేములవాడ హైవేపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. వెంటనే కాళేశ్వరం నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సమృద్ధిగా నీరు లేకపోతే పంటలు ఎలా పండించుకోవాలని ప్రశ్నించారు. చెరువులు, కుంటలు, వరద కాలువలు ఎండిపోతున్నా ప్రభుత్వం నీరు విడుదల చేయకుండా చోద్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వంటా వార్పును పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని భిక్షాటన చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, కోరుట్ల వేములవాడ రోడ్డుపై కతలాపూర్ రైతులైతే రాస్తారోకో చేస్తున్నారు. అంటే కాళేశ్వరం నీళ్లు విడుదల చేయాలి, లేకపోతే పంటలు మేము ఎలా పండించుకుంటాము అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, కతలాపూర్ వేములవాడ జాతీయ ఈ ప్రధాన రహదారి పైన ఇవాళ రైతులు కూడా రోడ్డెక్కారు. మేడిపల్లి మండలం అలాగే కతలాపూర్ మండలంతో పాటు భీమారం మండలానికి సంబంధించినటువంటి అనేక గ్రామాల రైతులంతా కూడా ఏకదాటిగా ఇవాళ కతలాపూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పంటలు నారు వేసి పంటలు మరొక దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో గతంలో అంటే ఎప్పుడు కూడా సరిపడా నీరు ఈ వరద కాలంలో అందుబాటులో ఉండేది. రివర్స్ పంపింగ్ ద్వారా స్థానికంగా ఉన్న రాంపూర్ రివర్స్ పంపింగ్ ద్వారా నీటి విడుదల ఎప్పుడు కొనసాగేది. ఎప్పుడు కూడా వరద కాలువ సజీవంగా నిండుకుండలా పారేది. కానీ ఈసారి మాత్రం వరద కాలువ పూర్తిగా కూడా ఎండిపోయే సిచ్యువేషన్ కు చేరుతుంది. రైతులంతా కూడా ఇప్పటికే అధికారులకు మొరపెట్టుకున్నారు. తక్షణమే నీరు విడుదల చేయాలని కూడా కోరారు. కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడము, అలాగే తగినంత వర్షాలు లేకపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీంతో ఇవాళ ఈ 3 మండలాలకు చెందినటువంటి అనేక గ్రామాల రైతులు కాళేశ్వరం నీటి కోసం మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళంతా కూడా ఈ వేములవాడ కతలాపూర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా కొనసాగుతుంది. అక్కడే వంటవార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోగా పోలీసులు అయితే వంటవార్పు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా తమ నిరసన కొనసాగుతుంది. అధికారులు తమకు కాళేశ్వరం నీరు విడుదల చేస్తాం, రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు నీరు విడుదల చేయనంత వరకు చేసేటువంటి హామీ ఇచ్చే వరకు కూడా తమ రాస్తారోకో ధర్నా కొనసాగించబోస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా ఈ ధర్నా అయితే కొనసాగుతోంది. అధికారులు తమకు హామీ ఇచ్చే వరకు తమ నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంటుందని చెప్తున్నారు. తమ పంటలు ఎండిపోతున్నటువంటి దశలో స్థానికంగా రహదారి పైన కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కొద్దిమంది రైతులు అక్కడ తమ పంటలు కాపాడాలంటూ భిక్షాటన చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఎదురైందంటే ఆ రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో మనకు అర్థమవుతోంది. విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు. వారు తక్షణమే చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులంతా కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.